నమస్తే, నేను మాలతి. తెలుగు న్యూస్ ఛానళ్లలో వింత భాష రాజ్యమేలుతోంది. మొత్తంగా చూస్తే అనే అర్థంలో ఓవరాల్గా అనాల్సిన చోట ఓరల్గాను ఉపయోగిస్తున్నారు. ఓవరాల్ అనేది మొత్తం మీద అనే అర్థంలో వస్తుంది, కానీ ఓరల్ అంటే నోటి ద్వారా సంబంధం ఉన్నది అనే అర్థం. ఈ రెండు పదాలకు ఎలాంటి సంబంధము లేదు. కొద్ది క్షణాల క్రితం ప్రముఖ టీవీ ఛానల్ నల్గొండ నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్స్ కోసం ఆ జిల్లా రిపోర్టర్ను లైవ్లోకి తీసుకుంది. ఇక ఆయన 3 నిమిషాల్లో ఓరల్గా చూస్తే అనే పదాన్ని 9 సార్లు వాడాడు. ఇలాంటి పొరపాట్లు అనేక మంది జర్నలిస్టుల నుంచి తరచూ వినిపిస్తూ ఉన్నాయి. జిల్లా స్థాయి రిపోర్టర్లే కాదు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న సీనియర్ ఎడిటర్లు కూడా కొందరు తరచుగా తమ డిబేట్లలో ఓరల్గా అని ఉపయోగించడం విశేషం. ఇక ఈ సమస్య పెద్దదిగా మారటానికి ప్రధాన కారణం ఒకసారి తప్పుగా వినిపించిన పదాన్ని కొత్త రిపోర్టర్లు అదే అనుసరించడం. టీవీ మీడియా ద్వారా భాషను నేర్చుకునే వారికి ఇదే తప్పు అంటుకుంటుంది. ఇలాంటి తప్పులను నివారించాలంటే జర్నలిస్టులకు భాషా శిక్షణ అవసరం. మీడియా సంస్థల్లో భాషా నిపుణుల సమీక్ష ఉండాలి. లక్షలాది రూపాయల జీతభత్యాలు, కేబినెట్ ర్యాంక్ వసతులు పొందుతున్న ప్రెస్ అకాడమీ ప్రతినిధులు తమ బాధ్యతలపై దృష్టి పెట్టాలి.